హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్షేణ్ గారు. మరి సార్‌తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఈ 6 సిరీస్ నంబర్ ఉన్న వాళ్ళకి ఈ 2025లో కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? 6, 15, 24 డేట్ ఆఫ్ బర్త్‌లు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు పుట్టిన వాళ్ళంతా వీళ్ళందరూ కూడా 6 నంబర్ సీరీస్‌లోకే వస్తారు. 6 నంబర్ అంటే వీనస్ శుక్రుడు. శుక్రుడు కరెంట్ ఇయర్ వచ్చేసి 2025 అంటే 9 మార్స్. అంటే 6 అండ్ 9 లక్ష్మీనారాయణ యోగం. చాలా బాగుంటుంది. ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారో ఇటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసొస్తుంది. అయితే ఓవరాల్‌గా ఈ ఇయర్ 6 నంబర్ సీరీస్ వాళ్ళు ఎవరైతే ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ, ఎవరైతే మోడలింగ్ కానీ, సినిమా ఇండస్ట్రీ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, మీడియాలో ఉన్నారో అటువంటి వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. చాలా చాలా బాగుండబోతుంది. సినిమా వాళ్ళకైతే అవార్డులు రావడం కూడా జరుగుతుంది. 6 నంబర్‌లో ఉన్న వాళ్ళకి. 6 నంబర్ వాళ్ళు ఎక్కువగా ఎటువంటి ప్రొఫెషన్‌లోకి వెళ్తే వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 6 నంబర్ అనేది లగ్జరీ బిజినెస్‌కి సంబంధించింది. ఎంటర్‌ప్రైజెస్ కానివ్వండి, బ్యూటీ పార్లర్ కానివ్వండి, సెలూన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, అదేవిధంగా ఆర్నమెంట్ బిజినెస్ కానివ్వండి, డైమండ్ బిజినెస్ కానివ్వండి, స్టోన్ బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా జ్యువెలరీ కిందకే వస్తాయి. అదేవిధంగా రెస్టారెంట్స్, లిక్కర్ బిజినెస్, వైన్స్, కెసినో అటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుందండి. టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా వీటి కిందకే వస్తుంది. కాబట్టి ఈ అన్ని రకాల బిజినెస్ వాళ్ళకి వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకైతే ఎవరైతే కొత్తగా ప్రవేశించాలనుకున్నారో, గతంలో ఎవరికైతే ఆపర్చునిటీస్ లేవని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగా కలిసొస్తుంది. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది ఈ ఇయర్ ఓకే అండి. సార్. మరి బేస్డ్ ఆన్ కలర్స్. కలర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరో నంబర్‌కి లైట్ వైట్ అండ్ గ్రీన్ వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. కానీ ఆరో నంబర్ సీరీస్ వాళ్ళు 2025లో ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి బయటికి వెళ్ళేటప్పుడు పింక్ కలర్ అండ్ యెల్లో కలర్, రోజ్ కలర్‌ని అవాయిడ్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆరో నంబర్‌కి రోజ్ గానీ, ఈ తర్వాత యెల్లో కానీ, ఈ పింక్ కలర్స్ యాంటీన్ కలర్స్. అవి ఇవి వాడకండి. వైట్ కానీ, గ్రీన్ గానీ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ 6 నంబర్‌కి. అయితే ఈ ఆరో నంబర్ వాళ్ళు మెయిన్‌గా మ్యారేజ్ గనక చేసుకోగలిగితే హ్మ్. మూడో నంబర్‌ని అవాయిడ్ చేయాలి. అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 6, 15, 24 అయ్యుండి 2025లో గనక మ్యారేజ్ చేసుకోగలిగితే వీళ్ళు మెయిన్‌గా మూడో నంబర్ సీరీస్‌ని అవాయిడ్ చేస్తే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. మూడో నంబర్ వాళ్ళతో మాత్రం మ్యారేజ్ మ్యాచింగ్ కుదరదు. మూడో నంబర్ అంటే ఏంటి? 3, 12, 21, 30 తేదీలు. అది ఏ మంత్ అయినా కావచ్చు. జనవరి నుంచి డిసెంబర్ లోపు పుట్టిన వాళ్ళు ఈ 6, 15, 24 తేదీలో పుట్టిన వాళ్ళు మూడో నంబర్ సీరీస్ వాళ్ళని చేసుకోకండి. ఎందుకంటే పెళ్లి చేసుకోముందు ఇదొక్కటి మీరు జాగ్రత్త పడితే ఈ ఇయర్ చాలా చాలా బాగుండబోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ 6 నంబర్ సీరీస్ వాళ్ళు 6, 15, 24లో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం గనక బిజినెస్ సెక్టార్‌లో రావాలనుకుంటే ఈ 10 రకాల ప్రొఫెషన్‌లు గుర్తుపెట్టుకోండి. ఈ 10 రకాల ప్రొఫెషన్‌లను గనక మీరు గనక సెలెక్ట్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనం సొసైటీలో గూడా చూస్తూ ఉంటాము. చాలామంది ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఒక బిజినెస్ చేస్తారు. మళ్ళీ మారుస్తారు. మళ్ళీ చేస్తారు. మళ్ళీ దాంట్లో సక్సెస్ రాదు. కానీ ఆరో నంబర్ వాళ్ళు గనక ఇప్పుడు చెప్తున్న 10 బిజినెస్ గుర్తుపెట్టుకొని గనక వాటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. మొట్టమొదటి బిజినెస్ ఆరో నంబర్ వాళ్ళకొచ్చేసి లగ్జరీ బిజినెస్ అండి. లగ్జరీ బిజినెస్ అంటే ఏంటి? హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఎంటర్‌ప్రైజెస్ కావచ్చు. ఇవన్నీ లగ్జరీ బిజినెస్ కిందకొస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హోటల్ మీద ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ 6 అయ్యి ఉండాలి. 6 నంబర్ వాళ్ళు
ఈ కంపల్సరిగా ఈ బిజినెస్ని అట్రాక్ట్ చేస్తారు. హోటల్, రెస్టారెంట్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఆల్ ఆర్ లగ్జరీ బిజినెస్. ఇంకోటి ఈ షాపింగ్ మాల్స్ అండి, అంటే బట్టల షాప్స్. ఎక్కువ మంది మీరు బట్టల షాప్స్ ఎవరు సక్సెస్ అవుతారు అంటే 6 నంబర్ వాళ్ళే. షాపింగ్ మాల్స్ కానివ్వండి, గార్మెంట్స్ కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, వీళ్ళు సక్సెస్ అవుతారు. వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ. సినిమా యాక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, తర్వాత గ్లామర్ ఇండస్ట్రీ కావచ్చు, అంటే మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇవి కూడా వీటి కిందికే వస్తాయి 6 నంబర్. కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఈ కెరియర్ ప్రారంభించాలి అని 6వ నంబర్ వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ 6వ నంబర్ వాళ్ళు ఎవరైతే లేడీస్ గనక ఈ బ్యూటీ పార్లర్ ఇటువంటి ప్రొఫెషన్‌లో కనుక వస్తే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. ఎందుకంటే బ్యూటీ అనేది కూడా 6 నంబర్‌కి సంబంధించిందే. గ్లామర్‌కి సంబంధించిందే. బ్యూటీ పార్లర్‌లో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. లేడీస్ అయ్యుండి లేడీస్ స్పా సెంటర్స్ అంటే సెలూన్స్ ఉంటాయి కదా! అటువంటి వాటిలో కూడా వెరీ వెరీ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. అదేవిధంగా టూరిజం అండ్ ట్రావెలింగ్ అండి. ఎవరైతే ట్రావెల్ ఇండస్ట్రీ కానీ, టూరిజం ఇండస్ట్రీ పెట్టుకొని ఉంటారో, అటువంటి వాళ్ళకి కూడా ఈ 6 నంబర్ వాళ్ళకి చాలా చాలా బాగా కలిసొస్తుంది. అదేవిధంగా వైన్స్, పబ్స్, కెసినో, లిక్కర్ ఇవన్నీ ఈ 6 నంబర్ కోవలోకే వస్తాయి. ఎవరైతే పబ్‌లోకి వెళ్ళాలి, బిజినెస్‌లోకి వెళ్ళాలి, ఎవరైతే లిక్కర్ బిజినెస్ చేయాలి, వైన్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ చేయాలి, వీళ్ళకి కూడా చాలా చాలా బాగా కలిసొస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిజినెస్‌లు. అదేవిధంగా 6 నంబర్ సీరీస్ వాళ్ళు జ్యువెలరీ బిజినెస్ వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. ఆర్నమెంట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్నమెంట్స్, అదేవిధంగా స్టోన్ బిజినెస్ కానివ్వండి, అదేవిధంగా ఈ డైమండ్ బిజినెస్ కానివ్వండి, ఇటువంటివి చేస్తే ఈ 10 రకాల బిజినెస్‌లో 6 నంబర్ వాళ్ళకు తిరుగులేదండి. కాబట్టి 6వ నంబర్ వాళ్ళు గనక కొంత జాగ్రత్తగా ఈ సెక్టార్‌లో గనక మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 6వ నంబర్‌కి 2025లో ఏ సెక్టార్‌లో ఎలా కలిసొస్తుందని. అంటే మొత్తానికి 2025లో 6 నంబర్స్ సిరీస్ ఉన్న వాళ్ళకి ఈ 10 బిజినెస్‌లో ఏ బిజినెస్ అయినా సరే చాలా మంచిగా కలిసొస్తుందంటారు. చాలా బాగా కలిసొస్తుందండి. ఎగ్జాక్ట్‌లీ. ఎవరైతే ఈ 6 సీరీస్ మెంబర్స్ ఉన్నారో, ఈ 10 బిజినెస్‌లో చాలా వరకు మీకు కలిసొస్తుంది. అలాగే కొంచెం ఏదైనా ముఖ్యమైన కార్యక్రమంలోకి వెళ్ళాలనుకుంటే, ఈ పింక్ రిలేటెడ్ కలర్స్‌ని కొంచెం దూరం పెడితే మంచిగుంటదంటారు. అంతే సార్? ఎగ్జాక్ట్‌లీ సార్. చాలా చక్కగా చెప్పారు. మీకు కూడా పర్సనల్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్.